నమో వారాహి. అమ్మ త్రిశక్తి వారాహి దేవి వారి కృపా ఆశీర్వాదాలతో ఆమె పవిత్ర పాదాలను స్పృశించి దీర్ఘ విరామం తరువాత మా భక్తుల వినతుల మేరకు అలాగే వారాహి అమ్మవారిని ఉపాసించే వారికోసం ఈ కలియుగ కాలంలో కర్మను జయించే సూక్ష్మతలను మరియు మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కొని దైవ శక్తి ద్వారా వాటి నుండి విముక్తి పొంది సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చో పంచుకోవాలని కోరుకుంటున్నాము. అదనంగా చాలా మందికి వారాహి అమ్మవారి గురించి అనేక సందేహాలు మరియు గందరగోళాలు ఉన్నాయి. ఎలా పూజించాలి? ఇంట్లో విగ్రహం పెట్టి పూజించవచ్చా? వద్దా? ఎలా అభిషేకం చేయాలి? ఏ మంత్రాన్ని జపించాలి? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మా త్రిస్థలం శ్రీవారాహి క్షేత్రానికి వచ్చే భక్తులందరిలోనూ ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఇవే. గత 2.5 సంవత్సరాలుగా అమ్మవారి కోసం ఈ ప్రపంచంలోనే ఒక ప్రధాన క్షేత్రాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో సమయం లేమి కారణంగా మా యూట్యూబ్ ఛానల్లోనూ అలాగే ఇటువంటి సామాజిక మాధ్యమాల్లోనూ నిరంతరంగా సత్సంగం లేదా బోధనలు అందించలేకపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆనందకరమైన విషయమేమిటంటే అమ్మవారి కోసం నిర్మించిన క్షేత్ర పనులు పూర్తిగా ముగిశాయి. అందువల్ల అమ్మవారిని ఉపాసించే వారికి, అనుసరించే వారికి, అమ్మవారిని ఇష్టదేవతగా భావించి పూజించే వారికి ఆమె పరాక్రమాన్ని మరియు ఆమెకు సంబంధించిన సూక్ష్మ రహస్యాలను పంచుకోవడానికి ఇకపై ఈ వారాహి దేవి కృపతో ప్రతిరోజూ మిమ్మల్ని కలుసుకుంటాము. ప్రాచీన కాలం నుండి యుగయుగాలుగా ఈ అమ్మవారిని ఉపాసించి ఫలితాలను పొందినట్లు వివరించడానికి ఇకపై ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ మీతో ఉంటాము. మా సందేశాలను మీరు ప్రతిరోజూ దీని ద్వారా తెలుసుకుని, విని స్పష్టత పొందవచ్చు.